ఒకవేళ అభ్యర్థులు ఎంపికైతే గనక వారికి నెలకు అందే వేతనం చూసుకుంటే గనక అభ్యర్థులకు అందే శాలరీ వచ్చేసి 31,000 నుంచి 1,10,000 వరకు అయితే జీతం అందుతుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ను ఒకసారి చూసుకుంటే గనక ఇందులో అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో ప్రకటించిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టుల అనుసారంగా వారికి టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో ఇందులో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ కూడా మనకి 2 hours డ్యూరేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో అభ్యర్థులు ఎంతైతే ఉత్తీర్ణత సాధిస్తారో దాని ఆధారంగా వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వారిని తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారని. రిటర్న్ ఎగ్జామ్లో అభ్యర్థులు సాధించే ఉత్తీర్ణత ఆధారంగా వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో చూసుకుంటే కనుక అభ్యర్థులకు 70% క్వశ్చన్స్ మొత్తం వారికి రిలెవెంట్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మిగతా 30% క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్, దీంతోపాటు జనరల్ యాప్టిట్యూడ్ వంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ప్రతి పోస్ట్కి ఈ 70% అలాగే 30% సిలబస్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో ఇందులో పాస్ పర్సెంటేజ్ ఒకసారి చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్గా ఈ పాస్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకైతే 50% వారు సాధించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనీసం 40% అయితే వారు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే వారు నెక్స్ట్ లెవెల్కి ఎంపిక అవుతారు. సో ఆ తర్వాతే వారికి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. తుది మెరిట్ లిస్ట్లోకి ఎవరైతే ఎంపిక అవుతారో వారిని ఫైనల్గా ఎంపిక చేస్తారనమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన వివరాలు. సో ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మరింత స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ని సందర్శించండి. ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, అలాగే సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.